తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో హస్తా నక్షత్రం, ఈ హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారు కూడా చంద్ర మహర్దశలోనే జన్మిస్తారు. అది కూడా 10 సంవత్సరాల పాటు చంద్ర మహర్దశ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. ఈ హస్తా నక్షత్రంలో ఉండేటువంటి పురుషులు ఏ పని అయిపోయింది, రేపు అయిపోతుంది చూసుకుందాం అనేటువంటి ఆ మాటతోటే అలా జీవనం గడుస్తూ ఉంటుంది తప్ప ఇది పూర్తయ్యి ఇది నేను తీసుకున్నాను అనేటువంటి ఒక్క పదం చాలా తక్కువ. కొన్ని ప్రారంధవశాత్తు కూడా కర్మ ప్రారంభం ఎలా ఉంటుంది, తినేటువంటి ముద్దను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందువల్లనంటే కొన్ని మాటలు మనం చెబుతూ ఉంటాము, ఆ మాటలకి పూర్తిగా విరుద్ధంగా మనం ఇంట్లో భోజనం ఏర్పాటు చేసుకొని కలుపుకొని ముద్ద తిందామనే టయానికి కర్మ ప్రారంధవశాత్తు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, తినేటువంటిది కూడా తినలేక. ఇటువంటి యొక్క దుష్కర్మ యోగాలు ఎక్కువగా ఇప్పుడు ఆపాదించేటువంటి స్థితి చాలా ఎక్కువగా ఉంది. చంద్రుడు అనగానే మళ్ళీ ఇందాక మనం వెళ్ళిపోయాం, బృహస్పతి, ఆయన యొక్క శత్రుత్వం ఆయనతోటి 100కి 100% ఉన్న కారణం చేత ఈ హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులందరూ కూడా మానసిక ఆవేదనకి ఎక్కువగా గురి అవ్వవలసిన పరిస్థితి అయితే ఉన్నది. అలాగే హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు, అలాగే హస్తానంగానే ముత్యము వంటి మనస్సు అనేటువంటిది మనం వింటూ ఉంటాం. కానీ చంద్రగమనం ఎప్పుడూ కూడా మనం అనుకున్నంత సున్నితంగా అయితే ఉండదు. చంద్ర బలం రావాలి అన్నా, చంద్ర అనుగ్రహం కలగాలి అన్నా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అయితే పడవలసిన పరిస్థితి ఎక్కువగానే ఇస్తూ ఉంటుంది. అందులో ఈ చంద్ర నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్ర ప్రభావము కూడా ఒక మోస్తరు నెగిటివ్ వాతావరణం ఎక్కువగానే చూపిస్తూ ఉంటుంది. ఎందువలన ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అని అంటే, హస్తా నక్షత్రంలో జన్మించిన వారు సాధ్యమైనంత వరకు కూడా చేద్దాం, చూద్దాం, నడుద్దాం, చేస్తాను, చూస్తాను, నడుస్తాను అనేటువంటి పదం చాలా తక్కువ. ఎందువల్లంటే ఆ మాట చెప్పారంటే అవి జరగవు. ఆ కారణం చేత అనేక సమస్యలకి వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. దాని నుంచి బయటపడి మానసిక ప్రశాంతత కావాలి అంటే పరిపూర్ణంగా గౌరీదేవి ఆరాధన అనేటువంటిది ఈ హస్తా నక్షత్రం వారికి కూడా తప్పనిసరి. ఇక శ్రవణ నక్షత్రం, వాస్తవంగా నక్షత్రాలలో అద్వితీయంగా మనం చెప్పుకోవాలంటే శ్రవణం అంటే వినటం. ఆ శ్రవణ నక్షత్రము అనేటువంటిది ఎవరికైతే శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఉన్నారో వారికి ఒక రకంగా జీవితం అనేటువంటిది నదిలాగా నడుస్తుంది. నది ప్రవాహము అనడానికి వీలేదు, నదిలాగా అలా పారుతూ ఉంటుంది. అందరికీ కూడా అనేక అవకాశాలు వీళ్ళు కలగజేస్తూ ఉంటారంటే, వీళ్ళు ఒక పరిస్థితిలో ఉన్నారు అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా సహనంతో పోతే పోన్లే అక్కడికి వదిలేసుకో, మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చేటువంటి క్షమాగుణం వీళ్ళకి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ క్షమాగుణమే వీళ్ళకి ప్రమాదం కూడా. ఇది స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు. శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారిలో స్త్రీలు పురుషులు ఇద్దరికీ కూడా ఈ క్షమాగుణం ఒక మోస్తరు ఎక్కువగా ఉంటుంది. ఆ క్షమాగుణం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వీరికే ఇబ్బందికరంగా ఉంటుంటుంది. అంటే మనం క్షమించవచ్చు. ఆ అర్హత లేని వ్యక్తిని మనం క్షమించడం వలన ఆ వ్యక్తి మళ్ళీ మనల్ని ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు. క్షమించడం ఎప్పుడో ఒక్కసారి వీళ్ళకి కోపం వస్తే గట్టిగా మాట్లాడటం మినహాయిస్తే మిగిలిన విషయాలలో ప్రతి ఒక్కళ్ళకి తల్లో నాలికలాగా చక్కగా కలిసిమెలిసి ఉండడానికే ప్రయత్నాలు చేస్తూ, ఎదుటి మనిషికి హెల్ప్ చేయాలనే ప్రయత్నం చేస్తూ, ఉపకారం చేస్తూ, ఎవరికైతే ఉపకారం చేసి ఉన్నామో వాళ్ళ చేతే కొంచెం మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చి మనోవేదనకి గురయ్యేటువంటి అవకాశం శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారి ఇద్దరికీ కూడా ఉంది. కనుక చక్కగా వీరి గౌరీ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవింద నామాలు, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనేటువంటి గోవింద నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని రోజుకి ఒక్కసారి వినటం వలన మన యొక్క విధానాన్ని మనం స్థిరపరచుకొని ఆ స్థిరమైన వ్యవస్థలో
ఎవరిని మనం క్షమించాలి, ఎవరిని క్షమించి నెత్తిని పెట్టుకోకూడదనేటువంటి విషయం గోచరించుకొని ఆ విషయం తెలియటం ద్వారా ఒక విధానాన్ని ఏర్పరచుకోవడం వాళ్ళకి సాధ్యపడేటువంటి అవకాశం తద్వారా ఎక్కువగా ఉంటుంది. అలాగే రోహిణి హస్త శ్రవణం అనేటువంటి ముగ్గురు కూడా చంద్రమహర్దశలోనే జన్మించేటువంటి స్థితి ఉంది కాబట్టి ఒకసారి జన్మ విధానాన్ని తెలుసుకొని అందులో నడుస్తున్నటువంటి దోషాలకు పరిహారం ఏమిటి అనేటువంటి అందులో చెప్పబడి ఉంటుంది కాబట్టి ఆ పరిహారం ద్వారా వీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః.